వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కుల మతాలకు అతీతంగా సమాజ సేవ చేస్తున్న సుద్దపల్లి నాగరాజు అభినందనీయుడని, జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ పేర్కొన్నారు. మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సేవారత్న సుద్దపల్లి నాగరాజు జన్మదినం సందర్భంగా చెంచుపేటలో జరిగిన జన్మదిన వేడుకల కార్యక్రమంలో కత్తెర సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్నతనం నుండి సేవాభావం కలిగిన నాగరాజు జన్మదిన వేడుకలకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడం ఆనందదాయకమన్నారు. ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జన్మదిన భారీ కేక్ ను కత్తెర సురేష్ కుమార్ అతిథులు కట్ చేశారు. కార్యక్రమంలో కొమ్మూరి చక్రయ్య, చంటి, శరత్, హరిదాస్, గౌరీశంకర్, కాకి దేవసహాయం, చిలక జాన్, వరప్రసాద్, మాల మహానాడు నాయకుడు జ్యోతుల బాబీ, కొప్పుల మోషే ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు. నాగరాజు చేస్తున్నటువంటి ప్రజాసేవ దళిత, బలహీన, బడుగు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం దళిత సేవా సంఘం అనేటువంటి దాన్ని దరిదాపుగా 15 సంవత్సరాల పైనే ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతోమంది నిరుపేదలకు కుల మతాలకు అతీతంగా సహాయం చేస్తున్నటువంటి ఒక మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి ఉన్నాడంటే సుద్దపల్లి నాగరాజు. చాలామంది ఉన్నారు, కానీ ఉన్నలో చాలా ఇంపార్టెన్స్లో నాకు ముఖ్యుడు నాగరాజు. ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ మరి ప్రతి నిత్యం కూడా అన్న ఇలా ఉండాలన్నా, అలా ఉండాలన్నా, ఇలా ఉండాలి, అలా ఉండాలని నన్ను మేలుకొలుపుతూ ప్రతి నిమిషంలో గైడెన్స్ ఇస్తున్నటువంటి వ్యక్తులు నాగరాజు ఒకడు. హ్యాపీ బర్త్డే నాగరాజు గారు. మరి గత 20 సంవత్సరాలుగా తనకంటూ తెలంగాణ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని అనేక సేవా కార్యక్రమాలతో మరి ప్రవేశం గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అనేక సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక ప్రత్యేక రూపాన్ని ఏర్పరచుకుని జనాల్లో ఈ రోజున సుద్దపల్లి నాగరాజు అంటే మరి అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండేటువంటి జీవితాన్ని ఈ రోజున గడుపుతూ ఉన్నాడు. మరి ముఖ్యంగా సుద్దపల్లి నాగరాజుకి విద్యాదానకర్ణ కళానిధి తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల 112వ జయంతి మహోత్సవాలను గంగనమ్మపేటలోని గుప్తా డిగ్రీ కాలేజ్ ఆవరణలో బుధవారం నిర్వహించారు. ఉదయం నుండి ప్రారంభమైన జయంతి ఉత్సవాలను శిష్య బృందం ఆధ్వర్యంలో దీప ప్రజ్వలన చేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కిషోర్ గురూజీ ప్రవచనం, దేశ విదేశాల్లో హరికథా గానంతో పేరెన్నిక గన్న వెంకటేశ్వర భాగవతుల శిష్య ప్రశిష్యులచే హరికథా గానం చేయడం జరిగింది. పాల్గొన్న కళాకారులను దుశ్శాలువ, మెమంటోలతో ఘనంగా సత్కరించారు. హరికథా కళాకారుల సంక్షేమ సంఘం తరపున ప్రముఖ హరికథా భాగవతరణీయులు బెజ్జంకి నాగమణి, వేములవాడ సత్యవతి, సిహెచ్ శివపార్వతి మరియు శిష్య బృందం పాల్గొన్నారు. చెప్పులు కుట్టడం, చేను చేయడం ఇలాంటి వృత్తులు చేస్తూ జీవిస్తున్నారు ఆ పల్లెలో నివసించేటువంటి నివాసికులు. ఆ పల్లె పరిస్థితి ఎలా ఉంది? తల ఎత్త దమ్మని తగ్గుపాగలగాని మాసిన వస్త్రములు కాని మహామనిషి హరికథ పితామహులు విద్యాదానకర్ణ శ్రీ శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా గారి 112వ జయంతి సందర్భంగా మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి కన్వీనర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నన్ను కూడా గెస్ట్గా పిలిచినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, వెంకటేశ్వర గుప్తా గారి గురించి చెప్పటం అంటే మహానుభావులు కొన్ని వేల మంది శిష్యులు తయారు చేశారట వారు. మరి వారి శిష్యులు ఆంధ్రదేశం అంతటా విస్తరించి ఉన్నారు. మా గురువు గారు ఉత్సవాలు ప్రతి ఏడు చేస్తున్నాం. మేం బ్రతికున్నంత వరకు చేస్తాం. అది మా ధర్మం. 500-600 మందికి పైగా నేర్పారు మా గురువు గారు. అయ్యా, అన్నదానం, వస్త్రదానం, ఆయనకి బిరుదు అన్నదాన కర్ణ, విద్యాదాన కర్ణ,
రవీంద్ర భారతిలో ఇచ్చారండి మా గురువుగారికి. ఇట్లాంటి బిరుదులన్నీ కూడా ఆ మహనీయ మూర్తికి శాంతి కలగాలని కోరుకుంటూ ప్రతి ఏడు మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. కొత్త వేరియంట్ GN1 రూపంలో దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ JN1 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జిల్లాలోని అయ్యప్ప మాల ధరించిన స్వాములు మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయ్యప్ప స్వాములు ఇరుముడికి వెళ్తున్న సమయంలో మాస్కులు ధరించడంతో పాటు వ్యక్తిగత దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ JN1 వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దిశానిర్దేశనం చేసింది. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కరోనా మహమ్మారి పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దీప్తి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ దేశవ్యాప్త సమ్మె చేపట్టింది. సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు పాల్గొని మద్దతు తెలిపారు. మెడికల్ రిప్రజెంటేటివ్లకు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టాన్ని అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. మందులు, మెడికల్ పరికరాల ధరలను తగ్గించి జీఎస్టీని తీసివేయాలన్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్లకు పని విధానాలను అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అబ్దుల్ సలీం, సిపిఎం నగర కార్యదర్శి నల్లికాంత్, జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్, శశిధర్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలు చేయాలని చెప్పి అలానే ఈ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీరు ఈ 10 సంవత్సరాలుగా అనేక డిమాండ్స్ మీద ప్రభుత్వం ముందు పెడుతున్న ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు రాకపోగా ఫార్మా ఇండస్ట్రీకి మద్దతు వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తూ కార్మికుల్ని, ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ద్వారానే ఈ సమస్య పరిష్కారానికి అది సులువైన మార్గం అని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా 10వ మహాసభ గుంటూరులో జరిగింది. అరండలపేటలో నిర్వహించిన ఈ మహాసభలో రైతులు, రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని AIKMS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు విమర్శించారు. మిచాంగ్ తుఫాన్తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చే వ్యవసాయ వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడాన్ని మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేకల ప్రసాద్, గనిరాజు తదితరులు పాల్గొన్నారు. పట్టాలు ఇవ్వడం అనేది దానివల్ల పేదలు అమ్ముకోవడానికి కానీ తాకట్టు పెట్టుకోవడానికి కానీ అవకాశం ఉంటుందనేది పైకి చూడడానికి అందంగా కనిపిస్తుంది. కానీ నిజానికి అవన్నీ కూడా ఇవాళ ఆసాముల చేతుల్లో, భూస్వాముల చేతుల్లో, పెత్తందారుల చేతుల్లో ఉండిపోయినాయి. అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే పేదలకి చట్టపరమైన హక్కు ఇస్తున్నారో ఆటోమేటిక్గా వాటిని అమ్ముకోవడం అనేది ఆసాములకి, భూస్వాములకి అమ్మడం తప్ప మరొకటి లేదు. ఈ చట్టం కేవలం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూస్వాములకు ఉపయోగపడేది, పెత్తందారులకి, ధనిక రైతాంగానికి ఉపయోగపడేది తప్ప పేదలకు ఏమాత్రం ఉపయోగపడేది కాదు. అందువలన ఇవాళ రాష్ట్రంలో దున్నేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని అనేక రకాలైన ఆందోళన చేస్తున్నా వాటి గురించి ఇంతవరకు పట్టించుకోలేదు. 4,50,000 ఎకరాల భూమి దేవాదాయ భూములు ఉన్నాయి, అలాగే ఇనాం భూములు ఉన్నాయి. వీటన్నిటికీ ఎవరైతే పేదలు సాగు చేసుకున్నారో పేదలకి ఎకరా చొప్పున పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాన్ని సాగులోకి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందని మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. 22వ తేదీన జరగనున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని PDSO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ పిలుపునిచ్చారు. సదస్సులో విద్యా ఉపాధి రంగాల సంక్షోభం, పాలకుల విధానాలు, విద్యార్థి యువజనుల కర్తవ్యాలు అనే అంశంపై చర్చ జరుగుతుందని సురేష్ తెలిపారు. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయడంతో పాటు బైజూస్ ఒప్పందాన్ని, టోఫెల్, IB, CBSE సెమిస్టర్ విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించడంతో పాటు ఖాళీగా ఉన్న అధ్యాపకుల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. సదస్సుకు ముందు జరిగే ప్రదర్శనలో సామాజిక ఆలోచన పరులు, ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో భాను, భాష, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చి విద్య అంతా కూడా ఈరోజు కార్పొరేటీకరణను, కాషాయకరణను చేపడుతున్నారు. అదేవిధంగా విదేశీ యూనివర్సిటీలకు అనుమతిస్తూ దేశంలో ఉన్న ఉన్నత విద్యా వ్యవస్థ అంతా కూడా ఈరోజు విదేశీ కంపెనీలకి, సామ్రాజ్యవాద దేశాలు కట్టబెడుతున్నారు. అలాగే రాష్ట్రంలో కూడా కేంద్రంలో ఏదైతే విధానాలు అవలంబిస్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి విధానాలు అమలుస్తూ పాఠశాలల విలీనం పేరుతో పాఠశాలలు మూసివేయడం, అదేవిధంగా
అనే రకరకాల సిలబస్లు సిబిఎస్ఈ, టోఫెల్, ఐబీ సిలబస్లు తీసుకొచ్చి ప్రవేశపెట్టడం, అదేవిధంగా అటువంటి అటు ఉపాధ్యాయ పోస్టులకి భర్తీ చేయకుండా ఉపాధ్యాయులన్నీ కూడా ఈరోజు గందరగోళం నెట్టారు. అదేవిధంగా విద్యార్థులు కూడా ఈరోజు విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు ఉన్నాయి. దీన్ని మేము పీడిఎస్ఓగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రంలో దేశంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ 12వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. తొమ్మిదవ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.